హాయ్ గైస్. హాయ్. టూ మచ్ రా. గీత నాకు కదా చెప్పింది. హాయ్ గీత. వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్ నీకు తెలుసా మొన్న రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? అగే పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో మనోడి గురించి 2 hours ఆలోచించి కామనేగా 2 hours కే జ్వరం వస్తే 1 day ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు. ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకొచ్చాడా? అది నిజమైతే బాగుండు. భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావు. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్కి పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలి. మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలుని బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడొచ్చి కాపాడతాడా? ఏయ్ నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిలుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచుకొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటే బాబు చంపండి. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపండు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపండు. మరి అమ్మేటప్పుడు? చంపండి చంపండి. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దానికి కొట్టి చెప్పాలా? బాబు చంపండు. ఏం చెప్పాను నీకు? ఏంటే నువ్వు చెప్పేది నా తొక్కలోదే. నా చంపండి నా ఇష్టం. నా ఇష్టం వచ్చి అమ్ముకుంటాను. ఏ బాబా? అవును, నీ ఇష్టం. బాగారు కొండే. ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గొలగొలు చేస్తాను. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడుతున్నాడు ఆలిపిస్తాడు. ఏయ్, నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిల్డప్ ఇచ్చాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినోడు 6 కొట్టలేడా బాబు? కుమ్మే బాబు కుమ్మే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి జాంపడి. చంపేస్తాను.
ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూసాం గానీ వాడు వెనక మన వాళ్ళు ఉన్నారు. నా ధూల్పేట ధూళ్ ఎక్కువ. డ్రైవర్ చెప్పరా డ్రైవర్ చెప్పరా డ్రైవర్ చెప్పరా అన్నా అట్రా అట్రా అన్నా పట్టు ఇటు ఇటు అక్కడ నీ చెంగి మొహం దాచుకుంటాను బాబు బాబు వచ్చేస్తున్నారు అది బాబు అటు పక్క ఆటో ఉంది దాని మీద ఎక్కేసి ఆటో రైట్ బాబు కనపడే బాయ్ బాయ్ టాటా సీ యూ. బాబుతో మంచి బిర్యానీ తిని ఇంటికి రండి. ఓకే అది కలుద్దాం సరేనా? ఇక్కడే ఉన్నా. అరే నువ్వు రేప్ చేయడానికి వచ్చావా ఫైట్ చేయడానికి వచ్చావా? పట్టేసా పట్టేసా అన్నా. రోడ్డు మీద సర్కస్ రండ్రా ఒరేయ్ నిన్ను వదిలి గంటే కదరా అయింది. ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్ పదా. పదా కళ నిజమా? కల్లో లవ్ చేస్తున్నానంటాడు, బయటేమో అస్సలు పట్టించుకోడు. అయినా వాడి గురించి ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నాను. కొంప తీసి వాడికి దగ్గరైపోతున్నానా? హాయ్. ఏంటి ఈ రోజంతా లేటుగా వచ్చావు? చిన్న పనుండి. ఏం పని? 1 సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? ఏమైనా చేస్తావా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. తినిపించచ్చా? థ్యాంక్స్. నేను కూడా. ఏ ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టుంది. వెళ్ళి చూడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ టైం మీరు నా కళ్ళకి వచ్చి విష్ చేస్తున్నారు. కళ మళ్ళీ కలగన్నావా? నిజంగా డాడీ? బర్త్డే అమ్మా, నీకు విషెస్ చెప్దామని ఇంటికి వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. అంటే నువ్వు కూడా అమ్మాయి కల్లోకి వచ్చావా? నేను కల్లోకి రావడం ఏంటి సార్? నా ఫేస్ ఇంకోరి కళ్ళకి కూడా వెళ్తుంది ఏంటి? తల్లి ఇప్పుడైతే నమ్ముతావా ఇది కళ కాదు నిజం అని?
కమాన్ చీరప్ ఓకే హ్యావ్ ఎ నైస్ స్లీప్ గో 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 గుడ్ నైట్ అమ్మా. పద గుడ్ నైట్. ఏటో సార్ ఈ మధ్య అమ్మాయి గారికి ఏది కాలో ఏది నిజమో తెలియటం లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసి నేను నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను. మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో, చందమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. ఏంట్రా ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కేదిరా, కుక్క చెప్పు. అయితే మనం కూడా చెప్పు. శ్వేత, నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? ఏ బిస్కెట్. ఏంటి సుశాంత్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేది అబద్ధమా? చచ్చా, వాడు అదో టైపు. నువ్వేం పట్టించుకోకు. నేను నీ కోసం చావడానికైనా సిద్ధం. నన్ను నమ్ము. ఏ క్రీమ్ బిస్కెట్. ఏంటి క్రీమ్ బిస్కెట్ అంటున్నాడు? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. ఇంకోసారి నా వెంట పడ్డావంటే చెప్పు తెగుద్ది. ఒరేయ్ సుశాంత్, కామ్గా ఉండలేవరా? ఎల్లు బాబాయ్ ఎల్లు, ఇంకో బిస్కెట్ ఎల్లు. ఏం నటిస్తున్నావురా? చెప్తా. హాయ్ హాయ్. హే బాస్, నా కల్లో కొన్ని అవ్వవు కలనా? హలో, ఏం రా వారి పత్తలేవు ఇంటికి ఏ, వస్తావు బస్. సావు కస్తుంది తోటి ఏ ఇంకొద్దురా, గీత, నేనేనా ఏంటే రోజు ఒకడు నా కళ్ళలోకి వస్తున్నాడని చెప్పానుగా. వాణ్ణి వాణ్ణి నేను నువ్వు ప్రేమిస్తున్నాను. అవునా? డ్రీమ్ లో లవ్ చేస్తున్నావు, మరి లైవ్ లో ఉండాలిగా. ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాను కూడా. చాలా మంచివాడు. అలాగా? అతన్ని చూసావా? లేదు, ఈ రోజు 10:30కి లుంబిని పార్క్ దగ్గర కలుద్దామన్నాడు. ఏ నాకు కూడా చూడాలి. రా రా రా, వెళ్దాం. లుంబిని పార్కా? ఏయ్, ఈ తింగర్ది ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. వామ్మో, కొంప ముంచేటట్టుంది. సేయ్ ఆగువే, పట్టుకా. దీనికేమైంది? చా, దీనమ్మ బైక్ ఇప్పుడే ఆగాల. హలో బాసు, కొంచెం జరుగుతావా? హలో 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 బాసు, ఏంటయా? ఒక కాల్ ది బాసు ప్లీజ్, ఒక్క కాల్ ది బాసు ప్లీజ్. నేను పెట్టిందే ఒక్కలు, అది కూడా ఇస్తే కింద ఉంటాను. కొంచెం కొంచెం ది బాసు. అరే నా టెన్షన్ అర్థం చేసుకో. అరే అరే హలో హలో హలో. ఇందాక నుంచి ఓ దొబ్బుతున్నావు. నేను దిగాల్సిన లుంబిని పార్క్ వచ్చేసింది. లుంబిని పార్కా? నిజంగా సుశాంత్ ఇదంతా చేశాడు? అవునే, అదిగో వస్తున్నాడు. పద, పద, పద. చాలా టెన్షన్ గా వస్తున్నాడే. రానిరా, స్ట్రైట్ రాని. డ్రీమ్ బాయ్. ఏయ్, నువ్వేనా డ్రీమ్ బాయ్? ఎవరయ్యా మీరు? డ్రీమ్ బాయ్ అని చంపేస్తున్నారు. నేనేదో డిస్కౌంట్లో వచ్చిందని డ్రీమ్ బాయ్ టీ షర్ట్ కొనుక్కుంటే డ్రీమ్ బాయ్ అయిపోతానా? నేను డ్రీమ్ బాయ్ కాదయ్యా, బోట్ బాయ్ని. బోట్ బాయ్? మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి కూడా నీలాగే కన్ఫ్యూజ్ అయిందయ్యా. ఓకే థ్యాంక్స్. ఏ గీత, ఇప్పుడే SMS పంపించాడు. ఈ రోజు బిజీ అంట, రేపు కలుస్తానన్నాడు. ఇట్స్ ఓకే స్నేహ, డోంట్ బి సాడ్. ఓకే. వీడోడండి బాబు. అమ్మో, ఇంకా లాభం లేదు. ఈ రోజుతో ఈ కలర్ డ్రామాకి క్లైమాక్స్ చెప్పాల్సి